బేసికల్లీ ఏంటంటే వెనెవర్ యూ బై ఎనీథింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేసుకోండి. అది మీ ఫేస్‌కి సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో కొన్ని ఎలా వస్తున్నాయంటే మీకు అది పెట్టుకుంటే డెఫినెట్‌గా వైట్నింగ్ అనేది గ్యారంటీ అట్లాంటివి వస్తున్నాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని యూజ్ చేయకూడనివి యూజ్ చేయడం జరుగుతుందంట. ఎస్పెషల్లీ మెయిన్‌లీ ఇన్‌స్టంట్ వైట్నింగ్ క్రీమ్స్. సో అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. లాంగ్ టర్మ్‌లో దానివల్ల మనకి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ వాషెస్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ అయితే పర్వాలేదండి. బేసికల్లీ ఏంటంటే మనకి ఈ ఫేస్ వాషెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయితే సోప్ ఫ్రీ, జెంటిల్ క్లెన్సర్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ సెలెక్ట్ చేసుకోండి. వెనెవర్ మీరు ఫేస్ వాష్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఏమన్నా బాగా డ్రై అవుతుంది అన్నప్పుడు మీరు దాన్ని ఆపేసి జెంటిల్ క్లెన్సర్కి షిఫ్ట్ అవ్వడము. ఆయిలీ అవుతుంది అన్నప్పుడు సాలిసిలిక్, అంటే మన స్కిన్ ఎప్పటికీ ఒకేలాగా ఉండదు. అంటే మనకి సీజన్ని బట్టి, మనం తీసుకునే ఫుడ్ని బట్టి, ఆ తర్వాత మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ని బట్టి మన ఫేస్ చేంజ్ అవుతుందన్నమాట. సో దానికి అనుగుణంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి.